హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమ్మ వంటల రుచిలో ఫ్రూట్ కస్టర్డ్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: పాలు 2 కప్పులు, పంచదార 1/2 కప్పు, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, దానిమ్మకాయ గింజలు 1/2 కప్పు, యాపిల్ ముక్కలు 1/2 కప్పు, అరటిపండు ముక్కలు 1/2 కప్పు, బొప్పాయి ముక్కలు 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ముందుగా ఒక పాత్రలో 1.5 కప్పు పాలు వేసుకోవాలి. 1/2 కప్పు మిల్క్లో కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని మిల్క్ బాయిల్ చేసుకోవాలి. పాలు బాయిల్ అయ్యేలోపు మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసి కలుపుకోవాలి. పాలు బాయిల్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. పంచదారను వేసుకొని కలుపుతూ లో ఫ్లేమ్లో కొంతసేపు ఉడికించుకోవాలి, బాగా దగ్గరగా అయ్యేంత వరకు. ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులో దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, బొప్పాయి ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసుకొని ఇవి అన్నీ బాగా కలుపుకోవాలి. ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయ్యింది. దీనిని ఇలాగే తినొచ్చు, లేదంటే కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.